నాట్ డిస్మిస్డ్. తెలియదా మీకు? హైకోర్టుకి తెలియదా మీకు? ఎందుకు ఊరకప్ జనాలు మభ్య పెడతారు? వెంకటకృష్ణ గారు, గఫూర్ గారు చెప్పిన సూచనలు మేము తీసుకుంటాము. 100% వాళ్ళు ఏదో సాక్షి వాళ్ళు రాస్తున్నారో ఇంకొకరు రాస్తున్నారో వదిలేదు లేదు. అండ్ టైం ఇప్పటికి 1 month అయింది. ఆల్రెడీ లిక్కర్ దాంట్లో కావచ్చు, మిగతా దాంట్లో కావచ్చు, చాలా వరకు ప్రాసిక్యూషన్ లాంచ్ అయింది. ఎంక్వైరీస్ స్టార్ట్ అయినవి, మిగతాయి కూడా అవుతాయి. డెఫినెట్గా ఎవ్వడు ఏ ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కొడాలని కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఎవ్వడు తప్పించుకుంటే క్వశ్చనే లేదు. మీరేదో హైదరాబాద్లో వచ్చి ఏపీ స్టిక్కర్లు తీసేసి హైదరాబాద్లో తిరుగుతానంటారు కదా, వాళ్ళు స్టిక్కర్లు తీసేసి కదా కార్లు అమ్మి తిరిగినా కూడా ఎక్కడికి పోలేరు. మీరు వదులుతారని కాదు, అంటే ఆ భయంతో వచ్చిన వాళ్ళు ఇలాంటి క్యాంపెయిన్. దొంగోడు అంటే భుజాలు తొడుక్కున్నట్టు నీకెందుకు భయం? నువ్వు ఎందుకు పారిపోయి రావాలి? నువ్వు ఎందుకు పారిపోయి వస్తున్నావు స్టిక్కర్లు తీసేసి? ఇప్పుడు షర్మిల గారిని మళ్ళీ అనడం బాగోదు, కానీ వాస్తవమే కదా. ఆయన ఎక్కడున్నాడో అన్న అతను ఎక్కడున్నాడో తెలియదు. ఊకే దారుణంగా మాట్లాడిన ఒక పెద్ద మనిషి ఎక్కడున్నాడో పారిపోయాడు, ఎక్కడ పారిపోయాడో తెలియదు. వీళ్ళు నేను చెప్తున్నా గఫూర్ సార్, వీళ్ళు ఎంత చదవాలంటే ఈరోజు కూడా రికార్డ్స్ టీడీపీకి సంబంధించిన మహిళలు కానీ, జనసేనకు సంబంధించిన మహిళలు కానీ వాళ్ళు వాడిన పదం ఎల్ తోటే మొదలు పెడితే ఎల్ అనే పదంతో, ఇంకా రెండో పదం కాదు. మరి వీళ్ళ అమ్మ, వీళ్ళ చెల్లెలు, వీళ్ళ అక్కలు అదే కాదా? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెనే అంత మాట అన్న ఎవరు మరి వాళ్ళు ఎవరినైనా ఎవరు వీళ్ళని అంటే మరి అదే అప్లికేబుల్ అవుతుంది కదా. భువనేశ్వర్ గారిని అంతంత బాగా చెప్పింది రజనీ గారు. భువనేశ్వర్ గారిని అంతంత మాటలు అసెంబ్లీలో ఆడితే వికటాట్టహాసం చేసిన సాక్షాత్తు సభ, మరి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరూ తెలుసు. శ్రీమతి భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా, లేకపోతే బయట అసెంబ్లీ బయట వెంకటరెడ్డి గారు, జీవిరెడ్డి గారు, మీరు కనుక ఇట్లే ఆలస్యం చేస్తే మళ్ళా ఆంధ్ర వెహికల్స్ అన్ని మళ్ళా వచ్చి ఇక్కడ వికటట్టహాసం చేస్తారు. 1 నెల 2 నెలల లోపుగా ఇవన్నీ జరగదు. ప్రజల్లో భయం ఉంటది. లేకపోతే చట్టపరంగా ఒక్కొక్కడికి వీపులు పగులతో చూడండి మీరు అంటాను. నేను చెప్తున్నాను, కొంచెం టైం ఇవ్వండి. రెండోది, ఇందాక వారు చెప్పినట్టు శ్రీమతి భువనేశ్వర్ గారిని అంటే బయట అన్న వంశీ కానీ, లోపలన్న చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఇంకా ఎక్స్వై కానీ, ఈరోజు టీడీపీకి వైసీపీలో ఉన్న 10% బుద్ధి టీడీపీకి ఉన్నా కూడా మాబ్ లించింగ్ అయ్యేవాళ్ళు. మాబ్ లించింగ్ అయ్యేవాళ్ళు సార్. వంశీ కానీ, ద్వారంపూడి కానీ, ఎక్స్ కానీ, వై కానీ ఆమె అన్న మాటలకి టీడీపీ వాళ్ళు జస్ట్ చిటికేస్తే కాదు, వాళ్ళకున్న కక్షలో వైసీపీ చేసే అరాచకాలు 10% అలవర్చుకున్నా కూడా మాబ్ లించింగ్ అయ్యేవాళ్ళు. మాబ్ లించింగ్ అంటే తెలిసిన మూకదాడి చేసి చంపేసేవాళ్ళు వాళ్ళని. మూకదాడి కాదు కదా, కనీసం మాటలు కూడా అనలేదు వాళ్ళని. ఎక్కడ వాడు సాక్షి వారు రాసుకుంటాడు, మేమేదో కక్ష పచ్చమంద అంటాడు. ఏంది పచ్చమంద కడితే గుడ్డు పగిలిపోయి ఉండేది. మీ సాక్షి ఛానల్ ఈ ఏపీలో ఒక ఛానల్ ఉండేది కాదు, ఇదో అనుకుంటున్నారు. నీ ఆఫీస్ ఉండేది కాదు, వైసీపీ ఆఫీస్ ఆడ పగిలిపోయి ఉండేది ఆఫీస్ ఈ పాటికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ఏపీలో ఉండేవాడు కాదు, జూన్ 4 నుంచి. కక్ష అంటే అది కక్ష. యథేచ్ఛగా తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సార్ చెప్పినట్టు నిజంగానే సార్ వెనక్కి రావడం కాదు, ఆల్రెడీ మాట్లాడుతున్నారు. బట్ ఇట్ విల్ టైం కొంత టైం